నమస్కారం. పండుగలు పరమార్థం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రివవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవతా శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. కార్తీక మాసంలో వచ్చేటువంటి యొక్క పండగలు, దాని విశేషార్థాలు, దాని పరమార్థం, ఈ విశేషాలన్నీ చెప్పుకునేటువంటి యొక్క కార్యక్రమం ఇది ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్యోద్దేశం ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పండగ కాబట్టి ఆ తిథుల్లో దాగి ఉండేటువంటి యొక్క ఆ పరమార్థత ఏమిటి, ఆధ్యాత్మిక భావాలు ఏమిటి, ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అని మనం తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం ఈ ప్రత్యేక కార్యక్రమం పండగలు పరమార్థం అనేటువంటిది. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసంలో నిన్న నాగుల చవితి గురించి చెప్పుకున్నాం. ఈ రోజున పంచమి, 5వ రోజు. కార్తీక మాసం ప్రారంభమైన తర్వాత 5వ రోజు నాగ పంచమి అని కూడా పిలుస్తారు. దాన్ని శుద్ధ పంచమి, కార్తీక శుద్ధ పంచమి. నాగుల చవితికి నాగేంద్ర నియమి, నాగుల చవితికి నాగేంద్ర స్వామి, పుట్ట నిండా పాలు పోసేము స్వామి. ఏ పాట అయితే ఏమండి భక్తిభావంతో, అంటే నాగుల చవితికి నీకు చక్కగా పాలు పోస్తామయ్యా, మమ్మల్ని రక్షించవయ్యా అని గొప్పగా రాశాడు ఒక సినీ కవి. అలా మనం నిన్న నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి పాలన్నీ కూడా పోసి వచ్చాం. ఆ స్వామిని రక్షించమని చెప్పాం. దానికి ఏదో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. తోక దొక్కినప్పటికీ కూడా మా వాళ్ళు నువ్వే మమ్మల్ని రక్షించినాయనా, మా పిల్లలు తెలియక చేస్తూ ఉంటారని ఇలా కొన్ని బోర్డని జానపదమైనటువంటి పాటలు కూడా బోర్డని ఉన్నాయి. అలా మనం నాగుల చవితి గురించి విశేషాలు చెప్పుకున్నాం. ఈరోజు పంచమి, నాగపంచమిగా కూడా కొంతమంది ఈరోజు కూడా వెళ్ళి ఆ పుట్టలో పాలు పోసి వచ్చేటువంటి యొక్క అలవాటు ఉన్నారు. దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అన్నారు. జానపద గీతాలు, జానపద గేయాలు చూస్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, అది ఎవరు అందించడం లేదు. అవి అప్పటితోటే అయిపోయినాయని అనుకోవాలి. ఎక్కువగా ఇప్పుడు ఉండేటువంటి ఈ మా తర్వాత తరం వాళ్ళకి ఏమీ వాటి గురించి ఎక్కువగా తెలియకపోవచ్చు. మాకేంటంటే అది ఒక్క మాట తలుచుకుంటే మా చిన్నతనం అంటే సుమారుగా 60 ఏళ్ల క్రితం అంతా కూడా జ్ఞాపకం వస్తుంటుంది. అందుకోసం మీ అందరి మధ్యలో వచ్చి ఆ పాత అనుభవాన్ని, పాత ఆనందాన్ని, అప్పుడు పెద్దలు మాకు చెప్పినటువంటి ఈ విశేషాన్ని, మాకు మేము తెలుసుకున్నటువంటి ఏదో ఒక 5% అయినా సరే దాన్ని మీతో పంచుకుందామని చెప్పిన ముఖ్యోద్దేశంతో ఈ కార్యక్రమానికి వచ్చేసాం. అంటే ఈ రోజున పంచమి అంటే సంతాన స్థానం అన్నమాట. అంటే సంతానానికి సంబంధించినటువంటి యొక్క విశేషాలు మనకి తెలుస్తాయి దీంట్లో. ఈ రోజున ఆ పుట్టలో పాలు పోసినప్పుడు నిన్న కానీ ఇవాళ కానీ మన సంతానం ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా మనకి కలుగుతారు. అలాగే ఈశ్వరాభిషేకం కనుక ఈ రోజున ఉదయం కనుక మనం వెళ్ళి ఆ అభిషేకం చేసుకుంటే, సాయంకాలం ప్రదోషకాలంలో ఒక దీపారాధన మనం చేసుకునేటట్లయితే, ఆ ఆకాశ దీపాన్ని దర్శించుకుని ఒక్క నమస్కారం చేసుకునేటట్లయితే మన సంతానం అభివృద్ధిలో ఉంటారు. అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి పిల్లలు కొంత ఉంటారు. అది అనేక రకాలుగా వస్తుంది. అది ఆ పిల్లల్ని కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఈ శివాలయానికి తీసుకెళ్ళి, లేకపోతే విష్ణు ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేయించి, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రదోషకాలంలో అంటే సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో
ఆ ప్రదోష కాలంలో పిల్లల్ని తీసుకెళ్ళి ఆకాశదీపం చూపించి వాళ్ళకి ఆ గుళ్ళో ఆ లోపల ఉండేటువంటి ఆ పరమశివుడి యొక్క దర్శనం చేయిస్తే తప్పకుండా వాళ్ళల్లో ఒక మార్పు వస్తుంది. వాళ్ళల్లో కొంత అల్లరితనం తగ్గుతుంది. చిన్నపిల్లల్లో అల్లరితనం ఉండాలి, కాకపోతే అది పాలకు మించకూడదు. అటువంటి వాళ్ళ పిల్లలందరినీ కూడా అటువంటి వాళ్ళని మంచి వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళాలి. మంచి వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. అందుకోసం పిల్లలందరినీ కూడా మనం తీసుకెళ్తే ఆ ప్రదోష కాలంలో ఆ శివుడి యొక్క ఆరాధన చూసుకుంటారు. చక్కగా హారతి ఇస్తూ ఉంటారు శివుడికి. ప్రదోషకాల పూజ అని చెప్పినని శివాలయంలో ప్రతి శివాలయంలో ప్రత్యేకంగా సాయంకాలం ప్రదోషకాల పూజ చేస్తారు. ఆ ప్రదోషకాల పూజలో మనం కూడా పాల్గొంటే కన్నుల పండుగగా ఉంటుంది. మనం వారిని వీక్షణ చేసినట్లయితే ఆ స్వామిని ముఖ్యంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే మన పిల్లలకి మనకి ఆనందదాయకంగా ఉంటుంది. పిల్లల్లో తప్పకుండా మంచి మార్పు వస్తుంది. ఈ సంవత్సరం వల్ల మనం కార్తీక మాసంలో అలా మన చేతనైనంత వరకు సాధ్యపడినంత వరకు కూడా మనం ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత మనకే అర్థమవుతుంది పిల్లల్లో ఎటువంటి మార్పు వచ్చింది అనేటువంటిది. మన పిల్లలందరినీ కూడా ఈ 30 రోజులు కూడా ఆకాశ దీపాన్ని వాళ్ళకి గుళ్ళో చూపిద్దాం. లోపల ఆ పరమశివుడికి దర్శనం చేపిద్దాం. తల్లిని ప్రార్థన చేద్దాం. పక్కన ఉన్నటువంటి పార్వతీదేవి ఆ గౌరీదేవిని వారికి నమస్కరింపజేద్దాం. మన పిల్లలందరి చేత పార్వతీ పరమేశ్వరులకి ఆకాశ దీపం చూద్దాం, వాళ్ళకి చూపెడదాం. ప్రదోషకాలంలో చూపిద్దాం, సంధ్యా సమయంలో చూపిద్దాం. వాళ్ళల్లో తప్పకుండా మార్పు వస్తుంది. వచ్చే సంవత్సరానికి వాళ్ళల్లో ఎంత మార్పు వస్తుందో ఈ కార్తీకం నుంచి వచ్చే కార్తీకానికి మనకు అర్థమవుతుంది. అంత మహత్యం కలిగినటువంటిది ఈ శుద్ధ పంచమి. ఆ స్వామివారికి సాయంకాలం పూజ చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా రమ్యంగా ఉంటుంది. ఆ పూజ చూస్తూ ఉంటేనే ప్రదోషకాల పూజ అనేటువంటిది చాలా గొప్ప పూజ. ప్రదోషకాల పూజ ఆ స్వామి మనం అభిషేకాదులు ఉదయం పూటనే ఎక్కువగా చేస్తారు, మధ్యాహ్నం వరకు కూడా చేస్తారు. సాయంకాలం ప్రదోషకాలంలో పూజ చేస్తారు ఆ మహాశివుడికి. కొన్ని మంత్రాలు చక్కగా వాళ్ళు చదువుతూ ఉంటారు, సహస్రనామార్చన చేస్తూ ఉంటారు, సహస్రలింగార్చన అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆ స్వామికి అంతటికీ కూడా. దీంట్లో ఆ శివుడికి నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబరాయ చ అరుణాయ చ నమసంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో అంత్రే ధనీచే చ నమో ముక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ చ నమస్సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని ఆ శంభో మహాదేవ ఆయనకి అభిషేకం చేస్తూ ఉంటే, ఆ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ శివుణ్ణి చక్కగా ఆ పాలతోటి పాలాభిషేకం, తర్వాత దధి, ఇలా పంచామృతాలతోటి అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూస్తూ ఉంటే కార్తీక మాసంలో మనకి కన్నుల పండుగగా ఉంటుంది. మన హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఎంత గొప్ప విషయం అండి ఆ స్వామిని. అందుకనే కార్తీక మాసం ఆ స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది. శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి. శ్రావణ మాసంలో ఆ రెండు కూడా ఎలాంటివి మీరు చూడండి. ఒక్క మాట అర్థం చేసుకుందాం మనం. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది శ్రావణ మాసం, కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది మనకి కార్తీక మాసం. అయితే ఈ 2 మాసాల్లో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటివి అని. శ్రావణ మాసంలో మీరు కాశీక్షేత్రంలో అటుపక్క వెళితే మన ఇక్కడ కార్తీకాన్ని ఏ విధంగానైతే మనం మహోత్సవంతో చేసుకుంటామో, అభిషేకాదులు భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో ఆ విధంగా వాళ్ళు అక్కడ చేసుకుంటారు. శ్రావణ మాసంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఎందుకని ఇక్కడ అక్కడ రెండు కూడా మనం చేస్తున్నాం. రెండిటికి కూడా కొంత సంబంధం ఉంది, శ్రావణ మాసానికి కార్తీక మాసానికి. శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి. శ్రవణ నక్షత్రం అంటే ఏది? శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రం. చంద్రుడు చల్లనటువంటి వాడు, ఆ చంద్రుడిని ధరించినటువంటి వాడు పరమశివుడు.
కనుక శ్రవణ నక్షత్రంలో ఆ పరమశివుణ్ణి అభిషేకించినటువంటి వాళ్ళ యొక్క మనస్సులో ప్రశాంతతగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తాడు పరమశివుడు. అందుకు శ్రావణ మాసం శ్రేష్టం అని చెప్పనన్నారు. మరి కృత్తికా నక్షత్రం కదండి, అగ్ని నక్షత్రంగా ఇది. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది శ్రావణ మాసం. మరి ఇదేం గొప్ప అగ్ని నక్షత్రమే. ఈ అగ్ని నక్షత్రం దానికి సంబంధించినటువంటి కార్తీక మాసం స్వామివారికి ఏ విధంగా ఎంత పెద్ద ప్రీతికరమైందని ఎలా చెప్పామండి. దీనికి కూడా ఏదో చిన్న అర్థం ఉండాలిగా, ఉంది. ఇది ఏంటంటే చంద్రుడు వెన్నెల్ని బాగా పండించేటువంటి యొక్క ఋతువు శరదృతువు. ఆ శరదృతువు అంటే ఏ మాసాలు? ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువు చంద్రుడిదేగా. చంద్రుడే వెన్నెలను బాగా పండించేటువంటి యొక్క మహా ఋతువు అది. ఆ ఋతువు అంటే 2 మాసాలు, ఆశ్వీజం కార్తీకం. ఆశ్వీజం కంటే కూడా కార్తీక మాసంలో ఇంకా ఎక్కువగా వెన్నెల్ని పండిస్తాడు. వెన్నెలంటే ఏమిటి, చంద్రుడు అంటే ఏమిటి, మనస్సే. మళ్ళా చూసారా, ఇక్కడ కూడా మళ్ళీ కార్తీక మాసంలో కూడా ఆ స్వామిని మనం అభిషేకం చేసుకునేటట్లయితే తప్పకుండా మనకి ఆ మనశ్శాంతిని ప్రసాదిస్తాడు స్వామి. కాబట్టి కార్తీక మాసం కానివ్వండి, ఆశ్వీజ మాసం కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, శ్రావణ మాసం కానివ్వండి, ఈ 2 కూడా మనకి ఆ విధంగా ఏర్పడ్డాయి. దీంట్లో ఈ విశేషాలు అలా అభిషేకం మనం చేసుకున్నాం. అట్లాగే ఈరోజు ఈ పంచమి రోజున సోమవారం కూడా అయింది. ఈ రోజున కార్తీక శుద్ధ పంచమి రోజున సోమవారం కూడా అయింది. సోమవారం నాడు స్వామికి అభిషేకం చేస్తే అత్యంత సంతోషిస్తాడు మహాశివుడు, పరమశివుడు, బోళాశంకరుడు. ఆయన ఎత్తున నీళ్లు పోస్తే చాలు, అవి ఉత్త నీళ్లు కావండి. ఆ యొక్క శివలింగం మీద, శివలింగం అంటే ఏమిటి, ఈ యొక్క అంతటినీ కూడా తనలోనే లయం చేసుకుంటాను, నేను లయకారకుణ్ణి అనేటువంటి దానికి ఒక గుర్తు. లింగము అంటే ఒక గుర్తు అని అర్థం. లింగము అంటే గుర్తు. అంటే దేనికి గుర్తు? ఆ శివలింగం లోపల ఉండేటువంటిది. అంటే అన్నీ కూడా నాలోనే లయం చేసుకుంటాను అనేటువంటి దానికి గుర్తుగా ఉన్నది ఆ శివలింగము. దానికి ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు అంటే ధర్మం, ధర్మానికి సంకేతం నంది. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి చూసి హర హర శంభో, హర 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 మహాదేవ శంభో అని చెప్పి మనం అంటూ ఉంటాం. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏంటి? మనం పెట్టేటువంటి జీవుడు మనం. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావాలి. ఎలా అవుతుంది? జీవాత్మ పరమాత్మలో ప్రతివాడు ఊరికి శంభో అంటే అయిపోతుందా? అవరు అంత తేలిగ్గా. అంటే దానికి మార్గం ఏమిటంటే ఈ ధర్మాన్ని పట్టుకుని మనం ఆ లోపల ఉండేటువంటి యొక్క ఆ శంకరుణ్ణి, అంటే ఈ జీవతత్వాన్ని దైవతత్వం వైపు ధర్మంతో మళ్ళిస్తే ఆ దైవంతో నువ్వు ఐక్యం అవుతావు. నీకు భగవంతుడు భాషనిచ్చాడు, తెలివితేటలనిచ్చాడు, మాటనిచ్చాడు, అన్ని రకాలైనటువంటి తెలివితేటలు. అందరికంటే ఒక విజ్ఞానవంతుడిగా తీర్చిదిద్దాడు నిన్ను. అన్ని జంతువుల మీద జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పినని నీకు ఒక పెద్ద సర్టిఫికెట్ ఇచ్చాడు. కనుక మనం ఈ నంది దగ్గర నుంచి, ఆ నంది కొమ్మల మధ్యలో నుంచి లోపల ఉండేటువంటి లింగాన్ని సర్వం కూడా లయం చేసుకోవడానికి గుర్తుగా ఉండేటువంటి యొక్క మహాలింగాన్ని నువ్వు చూసుకుని హర హర మహాదేవ శంభో శంభో శంకర అంటే శంకరోది శంకర, మాకందరికీ కూడా సర్వమంగళములను కలిగజేసేటువంటి వాడా మహాశంకరుడా, బోళా శంకరుడా, ఇదిగోనయ్యా నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను. దేంతోటి? ధర్మాన్ని సాక్ష్యంగా పెట్టుకున్నా. నీ నందీశ్వరుడు అంటే ధర్మం. ఆయన సాక్ష్యంగా పెట్టుకుని నేను చూసుకుంటున్నానయ్యా, నిన్ను కొలుసుకుంటున్నానయ్యా అని మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ అంటే ధర్మ అర్థ కామ మోక్షములు. ధర్మార్థ కామ మోక్షముల్లో ధర్మంతో అర్థాన్ని సంపాదించుకుంటా, ధర్మంతో కామాన్ని అనుభవిస్తా. అప్పుడు అర్ధకామాన్ని ధర్మంతో ఎప్పుడైతే నేను పొందుతానో మోక్షాన్ని నాకు ప్రసాదిస్తావయ్యా నువ్వు. కాబట్టి ఈ ధర్మం అనేటువంటిది నంది. ఈ నందినే నేను నమ్ముకుంటా, అంటే ధర్మాన్ని నమ్ముకుంటా. ధర్మంతో అర్ధకామాన్ని నేను తీసుకుంటా. అప్పుడు నీలో నేను ఐక్యమైపోతానయ్యా. చదేన అజ్ఞాన నిర్మాల్యం విసృజ్య సోహం భావేన పూజయేతు. నాలో ఉండేటువంటి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకుంటే నువ్వే నేను, నేనే నువ్వురా పరమశివ. అందుకే నేను వేడుకుంటున్నాను రా. ఏమిటా?
శంకరస్య కథాచరితామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవం తు మమ జన్మ జన్మని. అందుకురా శంకరా నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకు? ఎన్ని జన్మలకైనప్పటికీ కూడా నాకు నీ పాదసేవ చేసుకునేటువంటి యొక్క భాగ్యాన్ని కలగజేయరా. నాకు యోగ్యత ఎంతుంటే అంతే. యోగ్యత అంటే మళ్ళా నరజన్మ వస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ జన్మ నరజన్మనిచ్చావు, కానీ నేను ఎన్నో దుర్మార్గం పనులు చేశానేమో. ఈ దుర్మార్గం పనులు అన్నీ చేస్తే మళ్ళా నాకు నరజన్మ వస్తుందని నమ్మకం ఏముందయ్యా? ఈ కుక్కో నక్కో పిల్లో మరి ఏం వస్తుందో తెలియదు. ఏదైనప్పటికీ కూడా నాకు యోగ్యత ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నువ్వు మాత్రం నాకు ఒక్కటి మాత్రం ఇవ్వాలి. ఏ జన్మలోనైనా సరే నువ్వు నాకు ఇవ్వాల్సిందే. అది డిమాండ్ అన్నమాట. నాకు యోగ్యతతో సంబంధం లేదు. ఏమిటి ఆ డిమాండ్ అంటే, నీ యొక్క ఆ పాదములు ఉన్నాయే నా మనస్సులో, ఏ జన్మలో కుక్కగా ఎక్కినా సరే పంది ఎక్కినా సరే ఏ జన్మ ఉన్నా సరే ఏ జన్మలోనైనా సరే నీ పాదసేవ చేసుకునేటువంటిది, నీ పాదములను నా మనస్సులో నిలుపుకునేటువంటి యొక్క ఆ వాసన ఉందే అది నాకు ఇప్పించవయ్యా పరమశివ అని చెప్పడానికి ఇదిగో మనం ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారిని మనం ఆరాధన చేస్తాం, అభిషేకం చేస్తాం ఆయనకి. అలాగే ఈరోజు అలా పరమశివుణ్ణి అభిషేకం చేశాం. మరి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా మనం ఈ రోజున నాగపంచమి అని కూడా చెప్పుకున్నాం కదా. మనం నాగపంచమి గురించినటువంటి ఒక విశేషం ఏంటంటే, ఈరోజు కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆయన జననం మనకు తెలిసినటువంటిది. తారకాసుర సంహారం కుమారస్వామి మూలంగా జరగాలి. ఆ తారకాసుర సంహారానికి బయలుదేరాడు కుమారస్వామి. తారకాసుర సంహారం బయలుదేరి వాడు గొప్ప రాక్షసుడు, గొప్ప వరాలు పొందినటువంటి వాడు. వాడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వాడి యొక్క కంఠంలో ధరించాడు. కుమారస్వామి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఏం జరగటల్లా. వాడు ఎన్ని మాటలు చేసినా కానీ వాడు పోవటల్లా. వాడిని సంహరించడం చేత రాకపోయింది. అప్పుడు చెప్పాడు శివుడు, వాడి కంఠంలో ఆత్మలింగం ఉందయ్యా, ఆ ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తప్ప వాడికొక ప్రాణములు వదలడు, వాడు చావడు ఆ రాక్షసుడు అని పరమశివుడే చెప్పాడు. అయితే శివలింగాన్ని నేను ఈ విధంగా పగలగొడుతున్నాననేటువంటిది మాత్రం నువ్వేం సంకోచించక్కర్లేదు. వాడు మరణించాలి అని చెప్పినానంటే అది చేయాల్సిందే. అప్పుడు ఏం చేశాడంటే, అందరూ అన్ని ఆయుధాలు ఇస్తే తల్లి పార్వతీదేవి ఉందే ఆవిడకు శూలాన్ని ఇచ్చింది కుమారస్వామికి. ఆ శూలాన్ని తోటే ఈ శివలింగం మీదకి ఆ శూలాన్నే ప్రయోగించాడు కుమారస్వామి. ఎంత ఆంతర్యం ఉంటుంది మన పురాణాల్లో, ఎంత విశేషాలు ఉంటాయి, ఎంత ఆధ్యాత్మికత ఉంటుంది, ఎంత ధార్మికతను మనం తెలుసుకోవలసినటువంటి విశేషాలు ఉంటాయి. చూసుకున్నాం మనం. అంటే శివశక్తులిద్దరినీ కూడా ఏకం చేశాడు. ఆ తల్లి ఇచ్చినటువంటి యొక్క శూలంతోనే ప్రయోగించాడు. అక్కడ పరమశివుడి యొక్క ఆత్మలింగం అది. తల్లి వాళ్ళిద్దరు కూడా అర్ధనారీశ్వర తత్వం, ఆ రెంటిని కూడా ఏకం చేశాడు. దాన్ని శివశక్త్యైక్యము అని అన్నారు. అప్పుడు ఆ తారకాసురుడి యొక్క మెడలో ఉండేటువంటి ఆత్మలింగం అన్నదే అది వ్రక్కలైంది, వాడు మరణించాడు. అలా కుమారస్వామి తారకాసుర సంహారం చేశాడు. అయితే ఆ పడినటువంటి యొక్క ముక్కలు ఉన్నాయే, ఆ లింగాలు ఉన్నాయే, అవి 5 చోట్ల పడ్డాయి. అదృష్టవశాత్తు ఆ 5 కూడా మన ఆంధ్రదేశంలోనే పడ్డాయి. అవే పంచారామములు. ఆ పంచారామములని దర్శనం చేసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. మనం దాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పినని దేవేంద్రుడు కొంతమంది బయలుదేరి ఎక్కడ పడ్డాయో ఈ మొక్కలు మళ్ళీ చక్కగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకుంటూ వాడు ప్రతిష్ఠించడానికి బయలుదేరి వచ్చారు. వారు వచ్చేటప్పటికే ఇవి మొక్కలుగా లేవు, సంపూర్ణమైనటువంటి యొక్క లింగాకృతిని దాల్చి ఆయా ప్రదేశాల్లో అవి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. వాటికి అవే చిన్న మొక్క ఉందనుకోండి, అది మామూలుగా ఉన్నప్పుడు కూడా దానితో అది ఆ భాగాన్ని పూర్తి చేస్తుంది. ఒక పెద్ద వృక్షానికి ఒక పక్క మనం కొట్టేసామనుకోండి, మళ్ళీ ఆ కొట్టేసిన దాంట్లో నుంచి ఒక చిన్న మొక్క వస్తుంది, చిగురిస్తుంది, మళ్ళీ ఆ పార్ట్ కూడా పూర్తవుతుంది. అలాగే
ఆయన పరమశివుడు, జగత్తంతా ఆయన యొక్క లీల. ఆయన శక్తివంతుడు, శక్తితో కూడినటువంటి వాడు పరమశివుడు. ఆయన మహత్యం మూలంగా ఆ మొక్కలన్నీ కూడా పడితే ప్రతిష్ఠ మళ్ళా లేకుండా వాటంతట అవి సంపూర్ణమైనటువంటి యొక్క లింగములుగా మారినాయి. అవి మన ఆంధ్రదేశంలో మరి క్షీరారామం అని చెప్పి పాలకుల్లో ఉంది, ఆ పేరు కూడా ఆ విధంగానే వచ్చింది. అలాగే భీమవరంలో ఉంది, తర్వాత దక్షారామంలో ఉంది, తర్వాత మనకి సామర్లకోటలో ఉంది, అమరావతిలో ఉంది. ఈ 5 కూడా పంచారామములు. ఈ కార్తీక మాసంలో పంచారామాన్ని కూడా దర్శించుకురావడం మహాపుణ్యం. అలా చాలామంది ఈ 5 క్షేత్రాలని కూడా దర్శించుకుని వస్తారు. ఆ క్షేత్రములు 5 ఏ విధంగా ఏర్పడ్డాయి అని మనం తెలుసుకోవడానికి ఇదిగో ఇవి మనకి తెలియజేస్తుంది ఈ కథ, ఈ పురాణం. మనకి ఆ పంచారామములు ఏ విధంగా ఏర్పడ్డాయి, కలిగినాయి అనేటువంటిది మనకి తెలియపరిచింది. తారకాసుర సంహారం గురించి కూడా మనకి దీంట్లో చెప్పారు. ఆ స్వామిని, ఆ పరమశివుణ్ణి, ఆ విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఓంకార స్వరూపుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. రేపు మళ్ళా సుబ్రహ్మణ్య షష్ఠి కదా, షష్ఠి రేపు. అప్పుడు కూడా ఇంకా కొన్ని విశేషాలు పరమశివుడి మీద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద, ఇంకా ముత్తుస్వామి దీక్షితుల వారు మనకు అందించినటువంటి ఇంకొక 2-3 చక్కటి అద్భుతమైనటువంటి యొక్క కీర్తనలు కూడా మనం రేపు ఇంకా కొన్ని విశేషాలు కూడా చెప్పుకుందాం మనం. స్వామినాథ పరిపాలయ సుమాం. ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కీర్తన అద్భుతమైంది. కుమారస్వామి వారి మీద స్వామినాథుడు, వల్లీ దేవసేనాపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, ఆయన మీద మనకి చక్కటి కీర్తన అందించాడు. ఆయన వల్లీదేవ కృత్తికా నక్షత్రానికి అసలు ఆయనకి జన్మ ఏ విధంగా కలిగిందో కూడా ఈ కీర్తనలో మనకి అందించాడు. ఆయన కృత్తికలు వారి సైన్యం ఇవ్వటం, ఈ కథాభాగం అంతా కూడా దీంట్లో మనకి అందించాడు. మీకు ఎప్పుడైనా సరే ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కీర్తనలు ఎక్కడైనా లభ్యపడతాయి. చాలా కొంతమంది పబ్లిష్ చేశారు, కొత్త కీర్తనలు పబ్లిష్ చేశారు. ఆ కీర్తనలు తీసుకొని మనం రోజుకి 1, 2, 3 చదువుకుంటూ ఉంటే మనకి ఆ వాంగ్మయం చాలు. త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తన చదువుకుందాం. వాగ్గేయకారుల యొక్క వాంగ్మయంలోకి మనం వెళ్ళినట్లయితే సంపూర్ణమైనటువంటి యొక్క వాంగ్మయం అంతా కూడా దాంట్లోనే ఉంది. ఆధ్యాత్మికత అంతా కూడా దాంట్లోనే ఇమిడ్చారు మహానుభావులు. అలాగే శతక వాంగ్మయంలో కూడా మనకున్నది. మీకు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి, వీళ్ళిద్దరినీ కనుక తీసుకుని వాళ్ళ యొక్క కీర్తనలు. అలాగే అన్నమయ్య ఏంటంటే కొన్ని పదాలు ఆ రోజుల్లో ఉండేటువంటి పదాలతో రాస్తారు. అవి కొన్ని మనకి అర్థం కాదు, అయినా చాలా మిగతా భాష అంతా చాలా సౌమ్యంగా ఉంటుంది. అలాంటి వాగ్గేయకారుల యొక్క కీర్తనలు ఇవి తీసుకుని చదువుకొని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం అన్ని వేదశాస్త్రములకి, పురాణ ఇతిహాసములు, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తులు అన్ని యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి ఆ మహనీయులు మనకు అందించారు. దీంట్లో వాళ్ళ యొక్క కీర్తనలో మనకు అందించారు. అదే యొక్క మనద్భాగ్యం. అది వాళ్ళు రాయబట్టే వారి కీర్తనలో 2 ముక్కలు తీసుకుని నా పోటీవాడు చెప్పడానికి ఇక్కడ అవకాశం కలిగింది. వారి కీర్తన లేకపోతే మేమేం చెప్తాం, మన దగ్గర ఏముందని. ఏం డొక్కశుద్ధి ఏం లేదు. కీర్తనలు చదవగా పెద్దల దగ్గర వీటి అర్థాలు కొన్ని తెలుసుకొని ఎక్కడ కావాలంటే అక్కడల్లా ఆ విశేషాలను చెప్పుకుంటున్నాం. ఏ పండగ గురించి చెప్పమన్నారు ఆ వాటిల్లో వీటిల్లో అన్నీ కలిపి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ జ్ఞానం అనేటువంటిది ఆ వాగ్గేయకారులు మనకు అందించారు. అందులో చూడండి చక్కగా ఈ స్వామినాథ పరిపాలయా సుమాం స్వప్రకాశ వల్లీస గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయమాం. ఎంత గొప్ప, చాలా అద్భుతమైనటువంటి యొక్క కీర్తన. భూమి జల అగ్ని వాయు గగన కిరణ బోధరూప నిత్యానందకరణ. అంటే పంచభూతాల యొక్క విశేషాలన్నింటినీ కూడా దీంట్లో ఇస్తున్నాడు. అసలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కార్తికేయ నారదాది భావిత వామదేవ పార్వతీ సుకుమార వారిజాస్త్ర సమ్మోహితాకార, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ముత్తుస్వామి దీక్షితుల వారు మనకి అందించారు చక్కగా.
శివపార్వతుల యొక్క కుమార కావ్య నాటకాల్ని అలంకారంగా ధరించినటువంటి వాడు, అంటే సంపూర్ణమైనటువంటి యొక్క విజ్ఞానం అంతా కూడా ఆయన సర్వస్వం. ఆయన ఆరాధన చేస్తే సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఆయనకి ఇప్పుడు నాలిక పలసగా ఉంటుంది కదండి సర్పానికి, అంటే నాలిక పలసగా ఉంటే ఎక్కువగా విద్యావంతుడు అవుతాడు అని చెప్పినని ఏదో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకనే ఒక మాట ఎప్పుడు విశ్వనాథ వారి గురించి వారి యొక్క జయంతి ఉత్సవం వస్తే నేను కూడా ఒక పుష్పం వారి పాదముల మీద ఉంచాలని చెప్పినని ఏదో రాసి దానికి 1000 పడగల ఆయన నవలు రాశారు. 1000 పడగల సాహితీ శేషుడు విశ్వనాథ అని చెప్పినని ఏదో తోచినప్పుడు పెట్టుకున్నాను, వారికి ఆ విధంగా నివాళులు అర్పించాను గురువుగారికి. అలా ఈ వాంగ్మయంలో నుంచి కూడా మనకి చక్కగా విశేష అర్థాలు వచ్చేటువంటి కూడా మనం చెప్పుకున్నాం. పంచమి రోజున స్వామివారు అభిషేకం గురించి చెప్పుకున్నాం, విష్ణుఆలయాల్లో దీపారాధన గురించి చెప్పుకున్నాం, ఆకాశ దీపం గురించి చెప్పుకున్నాం. మనం ప్రదోష కాలంలో ఈ పంచమి రోజున మనం తీసుకెళ్తే మన పిల్లలందరూ కూడా సక్రమమైనటువంటి యొక్క మార్గంలో వాళ్ళు పెరుగుతారు అనేటువంటి విశేషాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ పంచమి రోజున దారిద్ర్య దుఃఖాన్ని మనకు పోవాలని చెప్పినని మరొక్కమారు ఆ దారిద్ర్య దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఆ మహేశ్వరుని తలుచుకుంటూ ముగిద్దాం. విశ్వేశ్వరాయ నరకార్ణవధారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. గౌరీప్రియాయ రజనీశకళాధరాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాళాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.